తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాల్సుంటది? సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్‌ని ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి? అండ్ ఒకవేళ మీరు ఫేజ్ 1లో వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 2కి డైరెక్ట్ ఎళ్తే ఎట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి? సో, ఫేజ్ 2 లోపల నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఉండయా? అని చెప్పి మనం ఎట్లా అనలైజ్ చేయాలి అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి ఇంజినీరింగ్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. సో, ఈ వెబ్‌సైట్ లోపలనే మనం లాగిన్ అయ్యి, మనకు సంబంధించిన ఫీని పే చేయాలి. ఓకేనా? సో, మనకి ఏ కాలేజ్‌లో వచ్చిందని చెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని, ఫీని పే చేయాలి ఆన్‌లైన్ లోపల. ఆన్‌లైన్ ఫీ పే చేసిన తర్వాత నెక్స్ట్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సుంటదన్నట్టు. సో, ఇక్కడ మనం చూసుకుంటే, మనకు ఈ రోజైతే లాస్ట్ డేట్ ఉంది. 22 జులై 2025 రోజు టైం అయితే ఇచ్చిర్రు మనకి. ఈ రోజు వరకి మనం ఆన్‌లైన్ లోపల ట్యూషన్ ఫీ అనేది పే చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా? నువ్వు ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా కూడా సీట్ అయితే క్యాన్సెల్ అయిపోతది. నువ్వు ట్యూషన్ ఫీ పే చేయకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా కూడా సీట్ అయితే క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? సో, వాట్ యూ హావ్ టు డూ ఈస్ ఫస్ట్ ట్యూషన్ ఫీ అయితే పే చేయాలి. ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటది. సో, ఇవి 2 చేసినప్పుడు మాత్రమే మనకైతే సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోతది. సో, నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, 22 జులై 2025 ఈ రోజు వరకే మనకు టైం అయితే ఉంది ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి. సో, ఎట్లా చేయాల్సి ఉంటది మరి ఫీ పేమెంట్ అంటే, మన అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది కదా! సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. సో, ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మీరు ప్రెస్ చేయాల్సి ఉంటది. సో, ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మీరు ప్రెస్ చేసిన మీకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఇట్లా మీకు ఎప్పుడైతే పోర్టల్ ఓపెన్ అయితదో మీకు సంబంధించిన లాగిన్ ఐడీ నంబరు, వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్నీ మీరిచ్చి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ కావాల్సుంటది. సో, ఆఫ్టర్ సైన్ ఇన్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి, అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటది. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద మనం ప్రెస్ చేయాలి. అలాట్‌మెంట్ ఆర్డర్ మనకి డౌన్‌లోడ్ అయితది. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మనకి ఎంత ఫీ పే చేయాలని చెప్పి ఉంటది. అలాట్‌మెంట్ ఆర్డర్ కింద మనకి ఎంత అమౌంట్ ఫీ పే చేయాలి అని చెప్పి అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ ఉంది కదా! దీని కిందనైతే మనకుంటది ఎంత అమౌంట్ ఫీ అనేది మనం పే చేయాలి అని చెప్పి. ఓకేనా? సో, అంత అమౌంట్ అయితే మనం పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల ఏం లేదు. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అని చూపెడతది. సో, మనం యెస్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి సో, ఐ అగ్రీ అని చెప్పి ఉంటది. సో, అవి మనం కన్ఫర్మ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. వన్స్ నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకు వ్యూ జాయినింగ్ అని చెప్పి ఉంటది. వ్యూ జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి దీని మీద మనం ప్రెస్ చేస్తే మనకు జాయినింగ్ రిపోర్ట్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ మన ఫీ ట్రాన్సాక్షన్ అయిందా కాలేదా అని కూడా తెలుసుకోవచ్చు. సో, జాయినింగ్ రిపోర్ట్‌కెళ్ళి మీరైతే జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే అందులోపల అడ్మిషన్ నంబర్ జనరేట్ అయినప్పుడు మాత్రమే నీకు సీట్ ఏదైతే వచ్చిందో అది కన్ఫర్మేషన్ అయినట్టు. ఓకేనా? సో, ఇట్లా మనమైతే మన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవాల్సుంటది. సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటదన్నట్టు. సో, నువ్వు ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా కూడా మనకు సీట్ అయితే క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, ఫీ పే చేసినాం అని చెప్పి లైట్ తీసుకోకుండా ఉండకుర్రి. అండ్ మనకైతే ఫీ పేమెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చెయ్యర్రి. ఓకేనా? సో, ఇది ఇట్లనైతే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సుంటది. అండ్ మనకి ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది. అదొకసారి గుర్తుపెట్టుకోరి. అండ్ ఇంకొకటేంటంటే నేను ఫేజ్ 2కి ఎళ్దాం అనుకుంటున్నా. ఓకేనా? సో, ఫేజ్ 2కి ఎళ్దాం అనుకుంటున్నా. అండ్ వితౌట్ సీట్ కన్ఫర్మేషన్ నేను ఫేజ్ 2కి ఎళ్తా అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఒక లైక్ నేనొక ప్రాసెస్ చెప్తా. ప్రాసెస్ చేయిర్రి. తర్వాత మీకు అర్థమైతది ఫేజ్ 2కి ఎళ్ళాలా? వద్దా? అండ్ ఫేజ్ 2కెళ్తే సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొనే ఎళ్ళాలా? ఎట్లెళ్ళాలి అని చెప్పి. ఓకేనా? ఫస్ట్ మీరేం చేస్తారంటే ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ రెడీ చేసుకోర్రి. సో, ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్నీ కూడా నీ ప్రియారిటీ వైస్ ఒక లిస్ట్ అనేది చేసుకోర్రి. ఓకేనా? సో, ఏవైతే నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటున్నావో, ఆ వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ రెడీ చేసుకొని ఒక లిస్ట్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోరి. ఓకేనా? సో, ఆ లిస్ట్ లోపల మీరేం చేస్తారు కదా! అంటే, సో, ఆ లిస్ట్ లోపల మీకు సీట్ వస్తదా? రాదా? అని చెప్పి చెక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎట్లా చెక్ చేసుకోవాల్సుంటది అనంటే, మనకు ఇక్కడ వెబ్‌సైట్‌కి సంబంధించి ఈ మనకొక పోర్టల్ ఉంటది. ఓకేనా? సో, అంటే కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ అని చెప్పి మనకైతే ఉంటదన్నట్టు. సో, ఇందులోపల మనకి కాలేజ్ నేమ్ ఉంటది. బ్రాంచ్ ఉంటదన్నట్టు. సో, మీరు అనుకున్న కాలేజ్ లోపల, మీరు అనుకున్న బ్రాంచ్ లోపల మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్రాంచ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షో అలాట్‌మెంట్స్ అని ఉంటది. దాని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, ఇందులోపల మనకొక లిస్ట్ ఆఫ్ వస్తదన్నట్టు.
ఆ కాలేజ్ లోపల, ఆ బ్రాంచ్ లోపల ఎంతమందికి సీటొచ్చింది అని జెప్పి. ఆ లిస్ట్ లోపల నువ్వేం జేస్తావు గదా అంటే, మీ కేటగిరీలో ఎవరైతే పీపుల్ ఉంటారో, నీకంటే ఒక 20 పీపులు మీ కేటగిరీ లోపల నీకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు ఉన్నప్పుడు మాత్రము నీకు సీట్ రావడానికి నెక్స్ట్ ఫేజ్‌లో ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో, ఎప్పుడైతే ఆ 20 పీపుల్ లోపల వాళ్ళెవరైతే సీట్ అద్దనుకుంటారో అట్లాంటి సిట్యుయేషన్ లోపల నీకైతే సీటొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, సింపుల్లీ ఫస్ట్ మనం ఏం జేయాలి గదా అంటే, ఫేజ్ 2 లోపల ఏమేం వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకున్నావో, ఆ కాలేజ్‌కి సంబంధించి ఒక లిస్ట్ ప్రిపేర్ జేసుకో. ఆ లిస్ట్ లోపల నీకు సీట్ వస్తదా? రాదా? అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలంటే, మనకు ఆల్రెడీ కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ ఉన్నదన్నట్టు. సో, ఆ కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ లోపల కాలేజు, బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని షో అలాట్‌మెంట్స్ అంటే, నీకు ఆ కాలేజ్ లోపల ఎవరెవరికి సీట్ వచ్చింది, ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది, వాళ్ళ కేటగిరీ ఏంది అని చెప్పి చూపెడతది. సో, ఆ లిస్ట్‌లోకెళ్ళి నువ్వేం చేస్తావు కదా అంటే, కౌంట్ చేసుకో. నీకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు, నువ్వనుకున్న కాలేజ్ లిస్ట్ లోపల అని చెప్పి చూసుకో. మీ కేటగిరీ అయ్యుండాలె, నీకంటే ఎక్కువ ర్యాంక్ అయ్యుండాలె. వాళ్ళొక 20 మంది ఉండాలె. నీ లిస్ట్‌లోకెళ్ళి మినిమమ్ ఒక 20 పీపుల్ ఉంటే నీకు సీటొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పక్కాగా వస్తదని గాదు. ఎప్పుడైతే ఆ 20 పీపుల్‌లోకెళ్ళి ఎవరైనా ఒకరు నీకంటే ఎక్కువ ర్యాంకు మీ కేటగిరీ ఉన్నోళ్ళు, నాకు ఈ కాలేజ్ ఒద్దు అని అనుకున్నప్పుడు మాత్రమే నీకు సీటొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇట్లా మనమైతే మనకు ఫేజ్ 2 లోపల సీటొస్తదా? రాదా? అని జెప్పి అనలైజ్ జేసుకునే ఛాన్స్ అయితే ఉంటది. సో, మీకు ఒకవేళ సీటొచ్చే ఛాన్స్ లేదు అన్న సిట్యుయేషన్ లోపల ఫేజ్ 1లో వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2కెళ్ళుర్రి. ఓకేనా? సో, ఇట్స్ మై ఒపీనియన్ అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.